argumentative essay. Yeah. Now we'll go to the argumentative essay. Argumentative essay పోయినామంటే essay writing, argumentative essay, and I will see argumentative essay. What is argumentative? The process of writing an argumentative essay or any other essay is the same as that of a discursive essay. Process of writing. ఎలా రాయాలి అనేది ఇట్ ఈస్ సేమ్. ఓకే, ఫస్ట్ స్ట్రక్చర్ కానివ్వండి, ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానివ్వండి, థర్డ్ స్టేజ్ కానీ, అండ్ దే డోంట్ డిఫర్. అవి పెద్దగా మార్పులు అనేటివి ఏమీ ఉండవు. ద బేసిక్ స్ట్రక్చర్, ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్ రిమైన్స్ ద సేమ్. అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్ కూడా ఇట్ ఈస్ సేమ్ యాజ్ డిస్కర్సివ్ ఎస్సే. దెన్ హవెవర్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ డిస్కర్సివ్ ఎస్సే. అయితే పర్పస్ ఆఫ్ రైటింగ్ అనేది మాత్రం మారిపోతుంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ డిస్కర్సివ్ ఎస్సే? ఓన్లీ టు ప్రెజెంట్ ఐడియాస్, ఓన్లీ టు ప్రెజెంట్ ఐడియాస్, ప్రెజెంట్ ఫ్యాక్ట్స్. ఇంకా 10 minutes మాత్రమే ఉంది, విల్ కంటిన్యూ హవెవర్. ఓకే, వాటిని ప్రెజెంట్ చేయడానికి మాత్రమే మనం ఇది రాస్తూ ఉంటాం. బేసిక్ స్ట్రక్చర్, ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూషన్ రిమైన్స్ ద సేమ్. హవెవర్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ డిస్కర్సివ్ ఎస్సే. సో పర్పస్ మాత్రం మారిపోతుంది. బట్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సీలో పర్పస్ ఏంటంటే ఒక రకంగా పర్సువేషన్ అని చెప్పాలి. పర్సువేషన్ అంటే ఏంటి? టు టర్న్ ద ఆడియన్స్ టువర్డ్స్ యూ, ఆడియన్స్ అండ్ రీడర్స్. ఓకే, టు టర్న్ ద రీడర్స్ టువర్డ్స్ ద వే యు ఆర్ థింకింగ్. నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావో అది కరెక్టు అని ప్రూవ్ చేసి వాళ్ళని నీ వైపు తిప్పుకోవడం. ఓకే, ఫస్ట్ దాంట్లో నీ వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ప్రెజెంట్ చేస్తావు అంతే. అండ్ వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఓకే, బట్ హియర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఈజ్ టు మేక్ దెమ్ కమ్ ఇన్ టు యువర్ వే, నీ దారిలోకి తెచ్చుకోవడం. A discursive essay is a presentation of facts, ideas, and a subject in a balanced and objective way, even if the topic is debatable, controversial one. So, అది debatable కావచ్చు, controversial కావచ్చు, and some people may argue that there is no need of learning English at all. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అని కొంతమంది అనొచ్చు. ఓకే, బట్ స్టిల్ యూ ప్రెజెంట్ యువర్ ఐడియాస్ వై ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్? An argumentative essay, on the other hand, requires a writer to take a stand on an issue. But ikkada you take a stand. You strongly believe that English is very important. English is very important and it is necessary, and there is no way you can come out of that one. The purpose of the argumentative essay is to persuade the reader. So, what is the main purpose? Persuasion. Persuade the reader. That means ఒప్పించడము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు సంథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ నుంచి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు హౌ డు యూ పర్సువేడ్ దెమ్? ఓకే, యూ ట్రై టు కన్విన్స్ దెమ్ దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ నెససరీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గెట్ 1000 రూపీస్. 1000 రూపాయలు నీకు చాలా అవసరము, ఎందుకు అవసరము అని రకరకాలుగా వాళ్ళకు ఒప్పించి ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ పర్సువేషన్. పర్సువేషన్ అంటే అదే, నథింగ్ మోర్ దాన్ దట్. బై ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎవిడెన్స్, ఇక్కడ కూడా మనము ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎవిడెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం అనే గివెన్ టాపిక్. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పర్సువేసివ్ ఎస్సే. అందుకే దీన్ని పర్సువేసివ్ ఎస్సే అని కూడా దీన్ని మనము అంటాం అన్నట్టు. ఓకే, కనిపిస్తుందా మీకు? పెద్ద చేస్తాను. ఓకే, రైట్. సో ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే అనేది ఇట్ ఇన్వాల్వ్స్ రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్, collection, analysis, evaluation of data, a literature survey, that is a survey of the work done previously. So these are the main important things you require before you write argumentative essay. Research, that means you have to do some kind of research on the given topic. ఆ టాపిక్ పైన ఒక రకమైన రీసెర్చ్ చేయాలి. ఊరికే నీ ఐడియాస్ ప్రజెంట్ చేయాలి. రీసెర్చ్ అంటే ఏంటి? ఇంతవరకు ఏం చేశారు, దీనిపైన ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు, అసలు ఇది ఏంటి అనే పూర్తి థరో నాలెడ్జ్ అనేది మనం తెచ్చుకోవాలి. దెన్ ఇన్వెస్టిగేషన్, దానిపైన ఇన్వెస్టిగేట్ చేయాలి అసలు ఏంది అనేది. కలెక్షన్, దానిపైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కలెక్ట్ చేయాలి. అనాలిసిస్, అనలైజ్ చేయాలి, కరెక్టా కాదా అనేది, మనకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని అనలైజ్ చేయాలి. ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటా, అంటే మనకు మొత్తం కలెక్ట్ చేసిన డేటాని ఎవాల్యుయేట్ చేయాలి, అంటే దాని వాల్యూ ఏంది అనేది చూడాలి. లిటరేచర్ సర్వే అంటే ఏమరా అంటే ఆ టాపిక్ పైన ఇంతకుముందు చాలా మంది మాట్లాడి ఉంటారు. ఓకే, సో ఎవరెవరు ఏమేమి మాట్లాడినారు,
అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలో మనం ప్రెజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. Thus, the basic difference between the discursive and argumentative essay lies in the pre-writing task, that is in the amount of information that is required to be gathered before writing the actual essay. సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్రీ రైటింగ్ టాస్క్ లోనే వస్తుంది. ప్రీ రైటింగ్ టాస్క్ లో మనము డిస్కర్సివ్ ఎస్సే రాసినప్పుడు ఈ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే యూ రిక్వైర్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. యూ హ్యావ్ టు వర్క్ మోర్, యూ హ్యావ్ టు వర్క్ మోర్ దాన్ నెసెసరీ. అవసరమైన దానికంటే ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో ఓన్లీ ఆఫ్టర్ an extensive study or research and weighing of the different points of view can the writer of an argumentative essay arrive as a comprehensive understanding of the subject and take a clear stand on an issue. So when you want to write an argumentative essay, you should have thorough knowledge of the topic. మొత్తం ఆ నాలెడ్జ్, ఆ టాపిక్ పైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు అవసరమవుతుంది. అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు రైట్ ద ఎస్సే. The data evidence collected during the study, research, survey will enable the writer to present their argument ఫోర్స్ఫుల్లీ అండ్ కన్విన్సింగ్లీ. సో మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారంటే ద డేటా ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి యూ బికమ్ మాస్టర్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. వెన్ యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ద సబ్జెక్ట్ యూ కెన్ ప్రెజెంట్ యువర్ ఆర్గ్యుమెంట్ ఫోర్స్ఫుల్లీ, చాలా గ్రాండ్గా ఎవరికి డౌట్ లేకుండా మీరు ఫోర్స్గా కన్విన్సింగ్గా ప్రెజెంట్ చేయడానికి అవకాశం. సో ఇలా కన్విన్సింగ్గా ఫోర్స్ఫుల్గా మీరు ప్రెజెంట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ థరో నాలెడ్జ్, షుడ్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ఆఫ్ ద టాపిక్. మీరు ఏదైతే రాయబోతున్నారో దానిపైన కంప్లీట్ నాలెడ్జ్ అనేది అవసరమవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, యా, డిస్కర్సివ్ ఎస్సేకి ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేకి తేడా, ఈ డిఫరెన్సెస్ అనేటివి ఏంటివి అనేది ఇచ్చారు. ఐ థింక్ ఇట్ ఈస్ 9:40 ఫస్ట్ ఇయర్స్ ఆర్ జాయినింగ్. ఓకే, అందరూ వచ్చి జాయిన్ అయిపోతున్నారు. సో కాబట్టి ఇక్కడ మనము ఎండ్ చేద్దాం. ఎండ్ చేసి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. బికాస్ ఐ హ్యావ్ టు కంటిన్యూ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ని క్లాస్ తీసుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోప్ నెక్స్ట్ క్లాస్లో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ